నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా నిలుస్తున్నారు. విశాఖను ఐటీ క్యాపిటల్గా మలిచే దిశగా దూసుకుపోతున్నారు. తండ్రి సీఎం చంద్రబాబు ఒకప్పుడు సైబరాబాద్ పేరుతో చరిత్ర సృష్టించగా, తాజాగా కుమారుడు మంత్రి లోకేష్ విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దేలా ముందుకు సాగుతున్నారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖకే గేమ్ చేంజర్గా మారనుంది. మరోవైపు మంత్రి లోకేష్ కౌంటర్లకు కర్ణాటక మంత్రులు సమాధానాలు ఇవ్వక బొక్కబోర్లా పడుతున్నారు. ఓవైపు కర్ణాటకను తలదన్నేలా ఏపీ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే, మరోవైపు స్థానిక పారిశ్రామికవేత్తలు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత కర్ణాటక మంత్రులకు నిద్ర కరువు చేస్తోంది. ఓవైపు కర్ణాటకలో ఫెసిలిటీస్ సరిగా లేకపోతే వారు ఏపీకి రావచ్చని నారా లోకేష్ వెల్కమ్ పలుకుతుంటే, మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేయకుంటే దుకాణం బంద్ చేస్తామంటూ బెంగళూరు కేంద్రంగా వ్యాపారులు తేల్చి చెప్తున్నారు. మంత్రి లోకేష్ తండ్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒకప్పుడు సైబరాబాద్ అనే పదానికి భారత మ్యాప్లో ఓ గుర్తింపు తీసుకొచ్చారు. నేడు ఆయన కుమారుడు రాష్ట్ర ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ విశాఖపట్నం నగరాన్ని ఇండియాస్ నెక్స్ట్ ఐటీ క్యాపిటల్ గా మార్చే మిషన్ లో దూసుకుపోతున్నారు. సాంకేతిక శక్తి భవిష్యత్తు భారత్కు మార్గదర్శకమని విశాఖలో జరిగిన గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవంలో లోకేష్ గట్టిగా ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయ వర్గాలే కాదు, పరిశ్రమల వర్గాలు కూడా ఒక్కసారిగా దృష్టిని ఈ తూర్పు తీరానికి మళ్లించే 1990ల చివరిలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను ప్రపంచ ఐటీ మ్యాప్ పై ఉంచిన నేత. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, గూగుల్ వంటి దిగ్గజాలను హైదరాబాద్లో కంపెనీల స్థాపనకు ఆహ్వానించి సైబరాబాద్ అని గుర్తింపు తెచ్చారు. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత నారా లోకేష్ అదే దిశలో అడుగులు వేస్తున్నారు. అయితే ఈసారి లక్ష్యం విశాఖపట్నం. ప్రపంచ డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో అగ్రగామి అయిన గూగుల్ సంస్థ 12,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న హైపర్ స్కేల్ డేటా సెంటర్ విశాఖ ఐటీ భవిష్యత్తును కొత్త ఎత్తులకు తీసుకువెళ్తుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా డేటా సెంటర్లను నిర్వహిస్తున్న గూగుల్ ఇప్పుడు భారత్లో రెండో అతిపెద్ద యూనిట్ను విశాఖలో ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా 25,000 ఉద్యోగాలు, పరోక్షంగా 60,000 ఉద్యోగాలు సృష్టించబడతాయని అధికార అంచనాలు చెబుతున్నాయి. ఇక ఇది కేవలం డేటా సెంటర్ కాదని, ఇది డిజిటల్ ఆంధ్రప్రదేశ్కి గుండె చప్పుడు అంటున్నారు మంత్రి లోకేష్. విశాఖ నుంచి వెలువడే ఈ డేటా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారుల జీవితాల్లో ప్రతిధ్వనిస్తుందని చెబుతున్నారు. అయితే లోకేష్ విజన్ ఐటీ మాత్రమే కాదు, ఇన్నోవేషన్ హబ్ కూడా. ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి లోకేష్ ఫోకస్ 3 దిశల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మొదటగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డేటా సెంటర్లు, స్మార్ట్ సిటీస్, 5G కనెక్టివిటీ. రెండోది టాలెంట్ ఎకోసిస్టమ్ అంటే ఐటీ స్కిల్స్ తో యువతను గ్లోబల్ మార్కెట్ కు సిద్ధం చేయడం. ఇక మూడవది ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ పాలసీ అంటే పారదర్శక సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడిదారులకు సౌలభ్యాన్ని కల్పించడం. ఈ మూడింటిని కలిపి లోకేష్ రూపొందిస్తున్న విశాఖ టెక్ సిటీ మాస్టర్ ప్లాన్ కు ఇప్పటికే అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రాధాన్యత లభించింది. మరోవైపు లోకేష్ ప్రకటన తర్వాత రాష్ట్ర రాజకీయ వర్గాలు ఒకసారిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. ఎందుకంటే ఐటీ రంగంలో పెద్ద పెట్టుబడులు నేరుగా విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి మళ్లడం అంటే రాజకీయ సమీకరణాలే మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అభివృద్ధి అంటే అమరావతి అనే భావనను లోకేష్ విశాఖ వైపు మళ్లించారు. దీంతో ఉత్తరాంధ్ర నాయకత్వం కూడా కొత్త ఉత్సాహంతో ఉన్నారు. లోకేష్ తాజా దిశానిర్దేశంతో సోషల్ మీడియాలో కూడా తండ్రికి తగ్గ తనయుడు అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ నిపుణులు కూడా లోకేష్ ఆలోచనను ప్రశంసిస్తున్నారు. మరోవైపు సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధస్సు, ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్ని ప్రపంచ స్థాయి టాలెంట్ గా తీర్చిదిద్దే దిశగా మిషన్ అనే కొత్త కార్యక్రమాన్ని కూడా లోకేష్ ప్రారంభించబోతున్నారు. పెట్టుబడిదారుల విశ్వాసం, స్టేబుల్ గవర్నమెంట్, స్ట్రాంగ్ విజన్ లోకేష్ తరచుగా చెబుతున్న ఒక మాట ఇప్పుడు పరిశ్రమల వర్గాల్లో మంత్రంలో వినిపిస్తోంది. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండడంతో గ్లోబల్ కంపెనీలు మళ్లీ ఆంధ్ర వైపు తిరిగి చూస్తున్నాయి. ఇక విశాఖ ముందు అనేక అవకాశాలున్నాయి. భారత్ ఈస్ట్ కోస్ట్ లో ఉన్న అత్యంత సురక్షిత పోర్ట్ సిటీ, అద్భుతమైన క్లైమేట్, రవాణా మౌలిక సదుపాయాలు, విశాఖ, భీమిలి, అనకాపల్లి బెల్టులో విస్తరిస్తున్న ఎడ్యుకేషనల్ హబ్. ఈ 3 అంశాలు విశాఖను భారతీయ సిలికాన్ బీచ్ గా నిలిపేలా చేస్తున్నాయి. ఇక గూగుల్ లాంటి ప్రాజెక్టుల రాకతో విశాఖ భవిష్యత్తు మరింత దృఢమవుతోంది. మరోవైపు ఐటీ కోసం తండ్రి తనయుల ఆరాటం కలిసొస్తోంది. ఒక తరం క్రితం సైబరాబాదును చంద్రబాబు నిలబెట్టగా
ఇప్పుడు ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు లోకేష్. అయితే ఆ ఇద్దరి కలల దిశ మాత్రం ఒక్కటే, సాంకేతిక ఆంధ్రప్రదేశ్, సంపన్న భారతదేశం. ఇండియా ఐటీ క్యాపిటల్ బెంగళూరులో మౌలిక సదుపాయాల దుస్థితిపై ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. ఆంధ్ర ఆహారం కారంగా ఉంటుందంటారు. మా పెట్టుబడులు అలాగే కారంగా ఉన్నాయేమో, కొంతమంది పొరుగువారు ఇప్పటికే మంటలను ఆస్వాదిస్తున్నారని లోకేష్ చేసిన ట్వీట్ కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది, రాజకీయ వేడి రేపుతోంది. ఈ మొత్తం వ్యవహారం హాట్ కావడానికి అసలు కారణం బెంగళూరులోని బెల్లందూరు ప్రాంతానికి చెందిన లాజిస్టిక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాజేష్ యాబాజీ చేసిన పోస్ట్. నగరంలోని రోడ్ల దుస్థితి, ట్రాఫిక్ సమస్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. దీనిపై లోకేష్ వెంటనే స్పందించి వైజాగ్ రండి, మేము మౌలిక సదుపాయాల పరంగా మెరుగ్గా ఉన్నామని సదరు కంపెనీకి ఆహ్వానం పలికారు. ఈ వ్యాఖ్య కర్ణాటక రాజకీయ నేతలకు మంట పుట్టించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే ఇద్దరు లోకేష్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఏపీ గాని వైజాగ్ గాని కర్ణాటక బెంగళూరుతో పోటీ పడలేవన్నారు. స్టార్టప్లో ఇన్నోవేషన్, మానవ వనరుల పరంగా తాము ముందున్నామని డీకే శివకుమార్ అన్నారు. అయితే లోకేష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే $120 బిలియన్ పెట్టుబడులు ఆకర్షించిందన్నారు. గూగుల్ ఏపీలో కొత్త డేటా ఏఏ హబ్ కోసం $15 బిలియన్ల పెట్టుబడి పెడుతోందన్నారు. తాము వేగంగా సంస్కరణలు తీసుకొస్తున్నామన్న ఆయన, ఇది ఎవరికైనా ఆందోళన కలిగిస్తే దానికి తామేం చేయలేమన్నారు. ఏపీ ఇప్పుడు అలాంటి వారికి ఒక సవాలు విసురుతుందన్నారు. ఆంధ్ర ప్రభుత్వం పెట్టుబడులు రప్పించడానికి పర్యావరణ నిబంధనల్ని బలహీనపరుస్తోందని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే విమర్శించారు. అయితే దీనికి ఐటీ మంత్రి లోకేష్ ఘాటుగా సమాధానమిచ్చారు. కర్ణాటక నాయకులకు తమ సొంత పరిశ్రమలకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. విద్యుత్తు కోతలు, చెత్త సమస్యలు, రోడ్ల దుస్థితిని ముందుగా పరిష్కరించాలని హితవు పలికారు. ఇక గూగుల్ పెట్టుబడి నిర్ణయం ఈ పోటీకి మరింత కారణమవుతుందన్నది నిర్వివాదాంశం. కర్ణాటకతో పోల్చినప్పుడు గూగుల్ ఏపీలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పన్ను రాయితీలు, యుటిలిటీ మినహాయింపులు కలిపి 22,000 కోట్ల ఉచితాలిచ్చి పెట్టుబడులు రప్పించడమేనంటూ ఖర్గే విమర్శించగా అందుకు నారా లోకేష్ సైతం ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. ఏపీ తనకున్న సామర్థ్యాన్ని చూపించి పరిశ్రమల్ని ఆకర్షిస్తోందని, తద్వారా ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యమిస్తోందన్నారు. ఓవైపు కర్ణాటక మంత్రులు ఏపీ మంత్రి నారా లోకేష్ కు కౌంటర్ ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తుంటే, మరోవైపు బయోకాన్ అధిపతి కిరణ్ మజుందార్ షా కర్ణాటక ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. దీంతో మొత్తం వివాదం చినికి గాలివానలా మారింది. బెంగళూరులో రోడ్లు ఎందుకింత దారుణంగా ఉన్నాయని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చెత్త ఎందుకంతగా ఉందన్న ఆమె ప్రభుత్వం పెట్టుబడులకు మద్దతు ఇవ్వదా అంటూ ఆమె మండిపడ్డారు. కర్ణాటక పౌరులు కొందరు ఇంకో అడుగు ముందుకేసి మౌలిక సదుపాయాలు కల్పించకుంటే ఆస్తి పన్ను చెల్లించమంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ఇది మొత్తం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. మొత్తంగా బెంగళూరు వర్సెస్ వైజాగ్ పోటీ కొత్త దశలకు వెళుతోంది. ఓవైపు మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా, రోడ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్న బెంగళూరు, మరోవైపు పెట్టుబడులను ఆకర్షించడంలో దూసుకుపోతున్న వైజాగ్ ఇప్పుడు దేశీయ ఐటీ రంగానికి కొత్త పోటీ కేంద్రాలుగా మారుతున్నాయి. లోకేష్ వ్యాఖ్యలతో ఈ పోటీ ఇప్పుడు కేవలం ఆర్థిక సమరమే కాదు, రాజకీయ ప్రతిష్ఠ పోరాటంగా మారింది.